హలో, నేను ఎంఎస్కే ప్రసాద్, ఫార్మర్ ఇండియన్ క్రికెటర్. నేను ఈరోజు నా మిత్రుడు ఆధార్ కిషోర్ బాబు గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. తను నాకు దాదాపు 10-15 ఏళ్ళగా మంచి మిత్రుడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఒక గొప్ప లీడర్గా అక్కడ జరిగిన ఎలక్షన్స్లో యునానిమస్గా తను గెలవటం, చాలా సర్వీస్ చేయటం కూడా జరిగింది. బేసికల్గా తన మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే సర్వీస్ ఓరియంటెడ్ మనిషి. దాని తర్వాత ఎప్పుడైతే ఈ రెండు మన తెలుగు రాష్ట్రాలు డివైడ్ అయ్యే ప్రయత్నం జరుగుతుందో, తను ఇద్దరు అన్నదమ్ములు విడిపోకూడదు అన్న ఉద్దేశంతో సమైక్యంగా ఉండాలని సమైక్య ఆంధ్ర ఎన్నో ఉద్యమాలు తను చేశాడు. తన వంతు తను కృషి చేశాడు. ఇక తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ దాదాపు 400 రోజుల పైన నిరంతరం ఎవ్రీడే రోడ్ మీద ఉండి ఎన్నో సర్వీసులు చేసి విశాఖపట్నం అట్లాంటి తదితర ఎన్నో ప్రాంతాల్లో ఆ క్లీన్లీనెస్ మీద ఆ ఇంట్రెస్ట్ చూపించి చాలా గొప్ప సర్వీస్ చేశాడు. ఈవెన్ ది గ్రేట్ మోడీ లాంటి గొప్ప లీడర్స్ అందరూ కూడా తన చేసిన సర్వీస్కి మెచ్చి అప్రిషియేట్ కూడా చేయటం జరిగింది. ఇలా ఎన్నో తన గురించి చెప్పాలంటే ఎన్నో గొప్ప కార్యాలు తలపెట్టి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఆ స్వచ్ఛ భారత్ తర్వాత కూడా తను చాలా మనకి ఆంధ్రాకి స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఎప్పుడైతే ఆ విభజనలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తా అన్నారో దానిపైన కూడా తను చాలా ఉద్యమాలు చేశాడు. మన రాష్ట్రంలోనే కాదు, అట్లానే ఈవెన్ రాజధాని ఢిల్లీకి కూడా వెళ్ళి అక్కడ ఎంతోమందిని గొప్ప పెద్ద లీడర్స్ని కలిసి మాకు రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే బాగుండు అని కూడా తను ఎంతోమందిని కలవటం కూడా జరిగింది. సో నా ఉద్దేశంలో ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా కూడా మనసులో ఎప్పుడు కూడా సొసైటీని ఎలా సర్వ్ చేద్దాం అనే భావం ఉన్నోళ్ళు కనుక చట్టసభలకు వెళ్తే బాగుంటుంది. నా ఉద్దేశంలో నా మిత్రుడు ఆధార్ కిషోర్ బాబు కూడా తను మంచిగా తనకి కనుక అవకాశం లభిస్తే ఐదర్ ఇక్కడ అసెంబ్లీకి కానీ లేకపోతే ఈవెన్ అక్కడ పార్లమెంట్కి కానీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో మందికి సర్వీస్ చేస్తూ దేశం అభివృద్ధిలో తనవంతు తను కృషి చేస్తాడని నేను ఆశిస్తూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను. ఐ విష్ ఆధార్ కిషోర్ బాబు ఆల్ ది వెరీ బెస్ట్.